ప్రైమ్ మినిస్టర్స్ అండ్ మినిస్టర్స్ అనేటువంటి దాని గురించి, ప్రధాని మరియు మంత్రిమండలి అనేటువంటి దాని గురించి నేర్చుకోవాలి. సరే, ఒకసారి లాస్ట్ క్లాస్ ఒక 2 minutes రివైజ్ చేసుకుని ఈ రోజుటి క్లాస్లోకి వెళ్ళిపోదాం. వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి పోస్టుని అమెరికా నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. భారతదేశంలో ఉండేటువంటి ఉపాధ్యక్ష పదవి అమెరికా ఉపాధ్యక్షుడిని పోలి ఉంటుంది. భారతదేశంలో ఎలాగైతే ఉపరాష్ట్రపతి అప్పర్ హౌస్, దట్ మీన్స్ రాజ్యసభకు అధ్యక్షుడో, అదేవిధంగా అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ కూడా అక్కడ ఉండేటువంటి అప్పర్ హౌస్ అయినటువంటి సెనెట్ యొక్క యాక్టివిటీస్కి, సెనెట్ యొక్క కార్యక్రమాలకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని 63 నుంచి 71 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్తున్నాయి. 63 నుంచి 71 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్తే 63 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియా హ్యాజ్ 1 వైస్ ప్రెసిడెంట్ అంటుంది. భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అంటుంది 63 అనేటువంటి ఆర్టికల్. 64 అనేటువంటి ఆర్టికల్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ ఆఫ్ రాజ్యసభ అంటుంది. రాజ్యసభకి వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షత వహిస్తాడు. రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ అంటుంది 64th అనేటువంటి ఆర్టికల్. 65 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇన్ కేస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఈజ్ వేకెంట్ దెన్ వైస్ ప్రెసిడెంట్ విల్ బి యాక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ అంటుంది. ఏదైనా పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి అధ్యక్ష పదవి బాధ్యతలు నిర్వహిస్తాడు అంటుంది. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడు. ఆయన తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు. అదేవిధంగా ఆయనకి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ట్రపతికి ఎంతైతే శాలరీ వస్తుందో, ఏవైతే అలవెన్స్లు ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటాడు. అంటే ఆయన రాజ్యసభ చైర్మన్గా శాలరీ తీసుకోడు. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు రాష్ట్రపతి యొక్క హోదాలు, రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. 66 అనేటువంటి ఆర్టికల్ ఉపరాష్ట్రపతి యొక్క ఎలక్షన్ ప్రాసెస్ గురించి చెప్తుంది, ఎన్నిక విధానం గురించి చెప్తుంది. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేటువంటి మెథడ్ ద్వారా, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా పార్లమెంటు ఉభయ సభ సభ్యులు అంటే బోత్ లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు విడివిడిగా జరిపేటువంటి సమావేశంలో ఓటింగ్ నిర్వహించుకొని ఎవరికైతే ఎక్కువ మెజార్టీ వచ్చిందో వాళ్ళని గెలుపొందినట్టు ప్రకటించడం జరుగుతుంది. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు ఉంది. బోత్ నామినేటెడ్ అండ్ ఎలక్టెడ్ ఎంపీస్కి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు అనేటువంటిది ఉంటుంది. అంటే రాష్ట్రాల ఎమ్మెల్యేలకి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటువంటి అధికారం లేదు. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలి అంటే అతడు భారతీయ పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాల వయసు అనేటువంటిది నిండి ఉండాలి. ఒక 20 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అతన్ని ప్రపోజ్ చేయాలి. మరొక 20 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు అతనికి మద్దతునివ్వాలి. అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా కంటెస్ట్ చేసేటువంటి క్యాండిడేటు ఒక 15,000 రూపాయలు 15,000 రూపీస్ అనేటువంటిది డిపాజిట్గా అంటే డిపాజిట్ చేయాలి ఆర్బీఐ వద్ద. తన యొక్క డిపాజిట్ అనేటువంటి
1/6 ఓట్లు అనేటువంటివి సాధించాలి. 67 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు, ఇన్ జనరల్గా 5 సంవత్సరాలు. కాకపోతే ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఎప్పుడైనా కూడా రిజైన్ చేయొచ్చు. ఉపరాష్ట్రపతి తన యొక్క రిజైనింగ్ లెటర్ని రాష్ట్రపతికి పంపించాలి. రాష్ట్రపతి లేని సమక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించాలి. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఎప్పుడైనా రిజైన్ చేయవచ్చు, లేదా ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి పదవి ఎప్పుడైనా ఖాళీ అయితే వీలైనంత తొందరగా కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి. అంతేగాని ఆయనను ఇన్ని రోజులలోపే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి అనేటువంటి టైం లిమిట్ ఏమీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తిని తొలగించవచ్చు, ఒక సాధారణ తీర్మానం ద్వారా తొలగించవచ్చు అని 67లో బి అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. ఎలా తొలగించవచ్చు అంటే, రాజ్యసభ అంటే ఉపరాష్ట్రపతిని తొలగింపు తీర్మానాన్ని 14 రోజుల ముందస్తు నోటీసుతో ముందుగా రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయాలి. రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే రాజ్యసభలోని మొత్తం సభ్యులలో 1/2 మెజారిటీ, రాజ్యసభ సభ్యుల్లోని మొత్తం సభ్యులలో 1/2 మెజారిటీ తోటి రాజ్యసభలో పాస్ అయినటువంటి తీర్మానాన్ని లోక్సభలో కూడా ప్రవేశపెట్టాలి. లోక్సభలో రాజ్యసభ చైర్మన్ను అంటే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం పెండింగ్లో ఉన్నప్పుడు ఈ ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించవచ్చు, రాజ్యసభ సమావేశాలకు అటెండ్ అవ్వచ్చు, రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించవచ్చు. కానీ ఆయనకి కాస్టింగ్ ఓట్ అనేటువంటిది ఉండదు. అంటే తనను తొలగించే తీర్మానం అనేటువంటిది పెండింగ్లో ఉన్న సమయంలో, తమను తొలగించే తీర్మానం అనేటువంటిది పెండింగ్లో ఉన్న సమయంలో ఈ ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఆ సభ సమావేశాలకు హాజరవ్వచ్చు, ఆ సభ సమావేశాలకు అధ్యక్షత వహించవచ్చు. కానీ ఏముండదు అంటే ఓటు హక్కు అనేటువంటిది వినియోగించుకోలేడు. ఇలా 67 అనేటువంటి ఆర్టికల్ ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం గురించి చెప్తుంది. రాజ్యసభలో మాత్రం ఎఫెక్టివ్ మెజారిటీతో ఆమోదించాలి, అదే లోక్సభలో మాత్రం సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. సాధారణ మెజారిటీ అంటే సభకు హాజరైనటువంటి వాళ్ళలో 1/2 మెంబర్స్ హాజరైతే 1/2 మెంబర్స్ ఆయన యొక్క ఆయన తొలగింపు తీర్మానం పైన అంటే అందరూ ఆమోదిస్తే 1/2 మెంబర్స్ ఆమోదిస్తే ఆ తీర్మానం అనేటువంటిది పాస్ అవుతుంది. అంతటితోటి ఉపరాష్ట్రపతి పదవి వేకెంట్ అవుతుంది. 68వ ఆర్టికల్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, ఏదైనా పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే వెంటనే వీలైనంత తొందరలో కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి అంటుంది 68 అనేటువంటి ఆర్టికల్. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలి అంటే ఇన్నిసార్లే పోటీ చేయాలి అనేటువంటి లిమిటేషన్స్ ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేవు. అంటే ఒక వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి ఎన్నిసార్లైనా కూడా కంటెస్ట్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా ఉపరాష్ట్రపతిగా పని చేయవచ్చు. అంతేగాని 2 సార్లే ఉపరాష్ట్రపతిగా కంటెస్ట్ చేయాలి, 2 సార్లే ఉపరాష్ట్రపతిగా పని చేయాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు. కాకపోతే 2 సార్లు పని చేయాలి అనేటువంటిది ఫస్ట్ ఉపరాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ కాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి వ్యక్తి 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పోటీ చేసి 2 సార్లు గెలుపొందాడు. మరి ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ కాలం నుంచి 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి అనేటువంటిది ఒక సంప్రదాయం మాత్రమే, అదేమి రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్ ఏమీ కాదు. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు.
ఎన్నిసార్లైనా ఆయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేయవచ్చు. 69 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఉపరాష్ట్రపతి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించేటువంటి వ్యక్తి, ఉపరాష్ట్రపతి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి లేని సమక్షంలో రాష్ట్రపతి చేత నియమించబడిన, అంటే ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తిని రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. లేకపోతే అతని చేత నియమించబడినటువంటి ఒక రిప్రజెంటేటివ్ అనేటువంటి వ్యక్తి పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఒకవేళ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి లేకపోతే, ఒకవేళ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఆ సమయంలో లేకపోతే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి వ్యక్తి ఇతని చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. 70 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఏవైనా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆయన వర్క్ చేయలేకపోతే, ఆయన యొక్క డ్యూటీస్ అనేటువంటివి నిర్వహించలేనప్పుడు, అంటే ఆయనకు హెల్త్ ఇష్యూస్ లాంటివి వచ్చినప్పుడు, లేకపోతే విదేశాలలో టూర్లలో ఉన్నప్పుడు, అటువంటి సందర్భాలలో తాత్కాలికంగా ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాష్ట్రపతి విధులను నిర్వహిస్తాడు అంటుంది 70 అనేటువంటి ఆర్టికల్. 71 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతుల పైన వచ్చినటువంటి ఎన్నికల వివాదాలకు సంబంధించినటువంటి కేసుల్ని సుప్రీంకోర్టులో మాత్రమే పరిష్కరించుకోవాలి అంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికపై వచ్చినటువంటి డిస్ప్యూట్స్ గురించి ఎవరు మాత్రమే కంప్లైంట్ చేయాలి అంటే, ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఎలక్షన్స్లో ఓటు వేసినటువంటి వాళ్ళు. ఒకవేళ ఉపరాష్ట్రపతి ఎన్నికపైన సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయాలి అంటే, ఎలక్టోరల్ కాలేజీలోని 10 మంది సభ్యులు, నిన్న 20 అని చెప్పింటానండి, 20 కాదు 10 మంది సభ్యులు, ఎలక్టోరల్ కాలేజీలోని 10 మంది సభ్యులు, చిన్న కరెక్షన్ చేసుకోండి, ఎలక్టోరల్ కాలేజీలోని 10 మంది సభ్యులు నెల రోజుల్లోపు, ఎలక్షన్ ముగిసినటువంటి నెల రోజుల్లోపు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయాలి. రాష్ట్రపతి ఎన్నిక వివాదాలకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజీలోని ఎంతమంది సభ్యులు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు? 20 మంది. అదే ఉపరాష్ట్రపతి ఎలక్షన్కు సంబంధించి 10 మంది సభ్యులు. 10 మంది అంటే ఎవరు, దేనిలో భాగం వాళ్ళు? ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? లోక్సభ రాజ్యసభ సభ్యులు. ఎలక్టోరల్ కాలేజ్ మీన్స్ హూ హ్యాస్ ద రైట్ టు కాస్ట్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళని ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల గణం అని పిలవడం జరుగుతుంది. ఇది 71 అనేటువంటి ఆర్టికల్కు సంబంధించి. ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతిని ఒక్కసారైనా తొలగించారా అంటే తొలగించలేదు. ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నటువంటి, ఇంతకుముందు చెప్పాను చూడండి, 67లో B అనేటువంటి ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు అని. మరి ఇప్పటి వరకు ఒక్క ఉపరాష్ట్రపతినైనా అలా తొలగించారా? లేదు. ఒక్క రాష్ట్రపతిని కూడా మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించలేదు. ఒక ఉపరాష్ట్రపతిని కూడా ఇప్పటి వరకు సాధారణ తీర్మానాల ద్వారా తొలగించలేదు. అంటే ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తిని తొలగించవచ్చు, రిమూవ్ చేయొచ్చు, కానీ ఇప్పటి వరకు అలా జరిగిందా అంటే జరగలేదు. సరే, మరి ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి గురించి మనం ఇవన్నీ ఆర్టికల్స్ గురించి నేర్చుకున్నాం. ఇంకా ఫైనల్గా ఏం నేర్చుకుంటాము అంటే, ఇప్పటి వరకు భారతదేశానికి పనిచేసినటువంటి, భారతదేశంలో ఉపరాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వ్యక్తులు అంటే ఎవరెవరు వైస్ ప్రెసిడెంట్లుగా చేశారు అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం. భారతదేశంలో ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్లుగా ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ యొక్క చార్ట్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి వ్యక్తి.
భారతదేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. 1952 నుంచి 57 వరకు ఒకసారి, 1957 నుంచి 62 వరకు ఒకసారి, 2 సార్లు పూర్తికాలం వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు, ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి వ్యక్తి. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 57 వరకు ఒకసారి, 1957 నుంచి 62 వరకు ఒకసారి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత జాకీర్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తి. జాకీర్ హుస్సేన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత జాకీర్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తి 1962 నుంచి 67 వరకు, 1962 నుంచి 67 వరకు, 1962 నుంచి 67 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. నెక్స్ట్ అది వివి గిరి, వరాహగిరి వెంకటగిరి అనేటువంటి వ్యక్తి 1967 నుంచి 69 వరకు, 1967 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు వివి గిరి. సరే, ఒకసారి చూడండి, రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎవరు రాష్ట్రపతి యొక్క పదవీ బాధ్యతలు తాత్కాలికంగా నిర్వహిస్తారు? ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా ఎవరు పనిచేస్తారు? తాత్కాలిక ఉపరాష్ట్రపతి అనేటువంటి పోస్ట్ ఉందా? లేదు. అసలు తాత్కాలిక అంటే రాష్ట్రపతి అనేటువంటి పోస్ట్ ఎప్పుడు ఖాళీ ఉండకూడదు. ఎందుకని ప్రతి ఒక్క ఆర్డరు కూడా ఎవరి పేరు మీదుగా వస్తూ ఉంటుంది? రాష్ట్రపతి. కానీ ఉపరాష్ట్రపతికి అంత ప్రయారిటీ ఉందా? ఉపరాష్ట్రపతి వన్ అండ్ ఓన్లీ డ్యూటీ ఏంటి? రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడం. మరి ఆయన లేకపోతే రాజ్యసభ సమావేశాలు ఆగిపోతాయా? లేదు కదా. డిప్యూటీ చైర్మన్ ఉంటాడు, డిప్యూటీ చైర్మన్ లేకపోతే ప్యానెల్ చైర్మన్లు ఉంటారు. అంటే అర్థం ఏంటి అంటే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు కొత్తగా వేరే వాళ్ళు తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా ఎవరు కూడా ఉండరు. అర్థమవుతుంది కదండి. తాత్కాలిక రాష్ట్రపతి ఉంటాడు కానీ తాత్కాలిక ఉపరాష్ట్రపతులు ఉంటారా? ఉండరు. వివి గిరి అనేటువంటి వ్యక్తి 1967 నుంచి 1969 వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. జిఎస్ పాఠక్, జిఎస్ పాఠక్ అనేటువంటి వ్యక్తి, జిఎస్ పాఠక్ 1969 నుంచి 74. జిఎస్ పాఠక్ అనేటువంటి వ్యక్తి 1969 నుంచి 74 వరకు. జిఎస్ పాఠక్ తర్వాత బిడి జెట్టి, బసవ దానప్ప జెట్టి 1974 నుంచి 79. బిడి జెట్టి 1974 నుంచి 79. మహమ్మద్ హిదయతుల్లా లేకపోతే జస్టిస్ హిదయతుల్లా, మహమ్మద్ హిదయతుల్లా, జస్టిస్ హిదయతుల్లా. ఆయన గురించి ఆల్రెడీ ఒకసారి నేర్చుకున్నాం. 1969వ సంవత్సరంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు రెండూ ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ హిదయతుల్లా. ఇతనే ఆయన. అంటే 1969వ సంవత్సరంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీగా ఉన్నప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ హిదయతుల్లా, ఈయన మళ్ళీ భారతదేశానికి ఒకసారి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. ఎప్పుడు అంటే 1979 నుంచి 1984 వరకు, 1979 నుంచి 1984 వరకు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి
జస్టిస్ హేదయతుల్లా తర్వాత ఆర్ వెంకట్రామన్, ఆర్ వెంకట్రామన్. జస్టిస్ హిదాయతుల్లా తర్వాత నెక్స్ట్ ఎవరు వైస్ ప్రెసిడెంట్ అంటే ఆర్ వెంకట్రామన్. 1984 నుంచి 1987 వరకు, 1984 నుంచి 1987 వరకు ఎవరు వైస్ ప్రెసిడెంట్ అంటే ఆర్ వెంకట్రామన్ అనేటువంటి వ్యక్తి. శంకర్ దయాల్ శర్మ, శంకర్ దయాల్ శర్మ 1987 నుంచి 1992. శంకర్ దయాల్ శర్మ 1987 నుంచి 1992. కేఆర్ నారాయణన్, కేఆర్ నారాయణన్ 1992 నుంచి 1997. కేఆర్ నారాయణన్ 1992 నుంచి 1997. కృష్ణకాంత్, కృష్ణకాంత్ 1997 నుంచి 2002. కృష్ణకాంత్ పదవిలో ఉండగా మరణించిన ఒకే ఒక వైస్ ప్రెసిడెంట్ కృష్ణకాంత్. పదవిలో ఉండగా మరణించినటువంటి ఒకే ఒక ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్. ద వన్ అండ్ ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ హూ డైడ్ ఇన్ ఆఫీస్ అంటే పదవిలో ఉండగా మరణించినటువంటి ఒకే ఒక ఉపరాష్ట్రపతి ఎవరు అంటే కృష్ణకాంత్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ది బైరాన్ సింగ్ షెకావత్, బైరాన్ సింగ్ షెకావత్ 2002 నుంచి 2007. బైరాన్ సింగ్ షెకావత్ 2002 నుంచి 2007 వరకు. బైరాన్ సింగ్ షెకావత్ అనేటువంటి వ్యక్తి 2002 నుంచి 2007 ఉపరాష్ట్రపతిగా పనిచేస్తూ రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. ఉపరాష్ట్రపతిగా పనిచేస్తూ రాష్ట్రపతి